హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండలు అయితే చాలా ఉన్నాయండి. ఈ ఎండలో అయితే మనము చలికాలంలో, వానాకాలంలో కావాల్సిన అప్పడాలు, ఇలా వడియాలు, చల్లమిరపకాయలు ఏవైనా సరే ఈ ఎండాకాలంలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చల్లమిరపకాయలు అయితే చేస్తున్నాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా అయితే నేను పుల్లటి పెరుగైతే తీసుకున్నానండి. ఈ చల్లమిరపకాయలకి పెరుగు ఉంటే మంచిది. పెరుగులోనే మొత్తం అయితే మనం నానబెట్టుకుంటాం కాబట్టి పెరుగు అయితే తీసుకోవాలి. నేను ఇంత క్వాంటిటీ ఎందుకు తీసుకున్నాను అనంటే ఫంక్షన్ జరిగింది అండి. పెరుగు అయితే మిగిలిపోయింది. ఇంకా ఇది పుల్లగా ఉంది కాబట్టి ఇంకా మనం పడేయకుండా మొక్కలు కూడా చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ పుల్లటి పెరుగులో చల్లమిరపకాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది మనకి సంవత్సరం పాటు అయితే నిలువ ఉంటాయి. ఎండలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా అందరూ టెర్రస్ పైన, మిద్దె పైన ఇలా పాపడాలు అయితే పెట్టుకుంటూ ఉంటారు. రవ్వ పాపడాలు, సగ్గుబియ్యంతో పాపడాలు, వడియాలు, బియ్యం వడియాలు, ఇలా చాలా రకాల పాపడాలు అయితే పెట్టుకుంటూ ఉంటారు. నేను వచ్చేసి ఇప్పుడు మజ్జిగ మిరపకాయలు అయితే చేస్తున్నాను. ఇవి చాలా అయితే బాగుంటాయి. మనం సాంబార్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. సాంబార్లోనే కాదండి, ఇలా బయట వర్షం పడ్డప్పుడు చల్లగా బయట ఉన్నప్పుడు ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకొని అప్పటికప్పుడు తినొచ్చు అనమాట. చాలా అయితే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు చాలామంది ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఇంకా నేను ఒకసారి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేను పుల్లటి పెరుగైతే తీసుకున్నాను. మీ దగ్గర కొంచెం క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చండి. నేను ఎక్కువ పెరుగు ఉంది కాబట్టి 3 కేజీస్ బజ్జీ మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేస్తున్నాను. ఇందులో నుంచి సీడ్స్ అయితే తీయట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం పెరుగులో నానపెడతాం కాబట్టి అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. జస్ట్ ఇలా ఒక కాట్ ఇలా కట్ చేసేసుకొని మనము ఈ పెరుగులో అయితే నానపెట్టుకోవాలి. ఈ కారం అనేది ఆ పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, అదంతా పీల్ చేసుకుంటుంది. అప్పుడు ఈ స్పైసీనెస్, ఈ కారం అనేది అస్సలు ఉండదు. మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే డైరెక్ట్గా ఉట్టిగా తినొచ్చు. ఇప్పుడు ఇలా తింటే మాత్రం చాలా కారం అయితే ఉంటాయి, కానీ పెరుగులో నానబెడుతూ ఉంటాం కాబట్టి అసలుకి అలా స్పైసీనెస్సే ఉండదు. ఇలా అన్నీ అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. సీడ్స్ అన్నీ ఇలానే ఉండిపోయాయి. మీకు ఎండిపోయిన తర్వాత చూపిస్తాను. ఒక్క సీడ్స్ కూడా ఉండవండి, అసలు స్పైసీనెస్సే ఉండదు. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఈ మజ్జిగలో సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మనం కొన్ని చూస్తూ ఉంటాం మార్కెట్లో, కొన్ని మిరపకాయలు తీసుకొస్తే ఉప్పుగా ఉంటాయి. చాలా ఉప్పు అయితే వేస్తూ ఉంటారు. అంటే ఉప్పు మిరపకాయలు కూడా అలా ఊరబెడుతూ ఉంటారు. కానీ ఇవి అంత ఉప్పుగా అయితే ఉండవు. మనం మజ్జిగకి సరిపోయేంత ఉప్పే వేస్తున్నాం కాబట్టి ఉప్పు అస్సలకి ఉండదు. తక్కువ క్వాంటిటీతో పెట్టుకోవాలంటే కేజీ మిరపకాయలకి 1/2 లీటర్ పెరుగు అయితే సరిపోతుంది. మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా బజ్జీ మిరపకాయలన్నీ ఇలా పెరుగులో నానే విధంగా లోపలికైతే ప్రెస్ చేసేసేయాలి. ఇలా ప్రెస్ చేసి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టాలండి. నైట్ చేసుకుంటేనే బెటరు. మార్నింగ్ వరకు అయితే ఇవి నానిపోతూ ఉంటాయి కదా, ఒక 12 అవర్స్ ఇలా నానిపోవాలి లోపలికి. చూడండి, ఇలా మొత్తం నానిపోయాయి. చూడండి, పెరుగు మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ కారం మొత్తం స్పైసీనెస్ని. ఇలా మార్నింగ్ లేసినాక మనం ఫస్ట్ ఎండ వస్తుంది కదా, ఆ టైంలో ఈ పెరుగులో నుంచి ఈ మిరపకాయలని తీసి ఒక ప్లేట్లో పల్చగా అయితే వేసుకోవాలి. ప్లేట్లో సరిపోతే ప్లేట్లో, లేదు అంటే ఏదైనా క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు. కానీ దొడ్డు మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు వేసుకుంటేనే చాలా అయితే బాగుంటుంది. సన్న మిరపకాయలు వేసుకుంటే అంత మంచిగా అనిపించదండి. కానీ ఈ బజ్జీ మిరపకాయలు ఊరికే కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే అలా కూడా ట్రై చేస్తూ ఉంటాను. చూడండి, మార్నింగ్ అంతా ఎండలో పెట్టాను. ఈవినింగ్ మళ్ళీ తీసుకొచ్చాను. చూడండి, అప్పటికి ఒక్క రోజుకి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా 2-3 డేస్ చేస్తే సరిపోతుందండి. మార్నింగ్ అంతా ఎండబెట్టేసి నైట్ పెరుగులో నానబెట్టేసేయాలి. చూడండి, ఈ పెరుగులో అయితే వేస్తున్నాను. నేను బకెట్లో నుంచి ఇలా దీంట్లో గిన్నెలోకి అయితే వేసాను పెరుగు. ఇలా నైట్ అంతా మళ్ళీ నానబెట్టుకోవాలి. కొన్ని బగోన్లో చేశాను, కొన్ని బకెట్లో కూడా వేశాను. చూడండి, నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఇలా నానబెట్టేశాను. ఇలా 3 డేస్ కంపల్సరీ చేయాలండి. 3 డేస్ చేస్తేనే మీకు స్పైసీనెస్ పోతుంది. ఆ పెరుగు అనేది ఇవి అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా మారుతుందన్నమాట. చూడండి, 3 డేస్ లోపు
ఎంత మంచిగా ఎండిపోయాయో. ఒక్క సీడ్ కూడా లేదండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. ఇవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని ఊరికే కూడా తినొచ్చు. చాలా అయితే బావుంటుందనమాట. ఇంకా నేనిప్పుడు ఇవి ఎండిపోయాయి కదా! ఇంకా నేను ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. అంత టైం కూడా పట్టదండి. జస్ట్ ఇలా వేసి ఇలా తీసేస్తే కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని వేడిన తర్వాత ఇలా మూకుడులో అయితే వేసేసేయాలి. ఇలా ఒక్కసారి వేయగానే అటు ఇటు అనేసి తీసేయాలండి. లేకపోతే ఇలా మాడిపోతూ ఉంటాయి ఇవి. చూడండి ఎంత మంచి కలర్ మారిపోయాయో. కానీ చాలా అయితే బావుంటుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్. మజ్జిగ, మిరపకాయలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎండాకాలం వస్తే ఏవైనా సరే అండి ఈజీగా ఇంట్లో అయితే పెట్టుకోవాలి. ఓపిక ఒకటి ఉంటే చాలండి, అన్నీ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇలా ఆర్డర్ చేసుకునే బదులు ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.